నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కలకత్తాలో వైద్య విద్యార్థిని మౌమిత అత్యాచారం ఘటనకు నిరసనగా తాండూరు పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ డాక్టర్లు మాట్లాడుతూ కలకత్తాలో వైద్య విద్యార్థిని మౌమిత అత్యాచార ఘటనను పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకువచ్చి డాక్టర్లకు రక్షణ కల్పించేలా చూడాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ మద్గుమ్, జనరల్ సెక్రటరీ పాషా, వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, డాక్టర్ వెంకట సుబ్బయ్య, అడ్వైజర్ సభ్యులు డాక్టర్ గణపతిరావు, ఆర్ఎంపీ డాక్టర్లు శంకర్, బంటారం మహ్మూద్, దయానంద్, ఆనంద్, హనుమంతు, సునీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక బిడ్డ చనిపోతే ఎంత బాధ ఉంటుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళిద్దరూ దయచేసి వాళ్ళు తొందరగా ఈ సమస్యను పరిష్కరించి ప్రతి డాక్టర్కు రక్షణ కల్పించడాన్ని, అంటే ఏ డాక్టర్కైనా ఈ విధంగా జరిగితే ఎంబడి 21 డేస్లోనే వాళ్ళకి మరణశిక్ష ఇచ్చేటట్లు చట్టంలో మార్పు తీసుకురండి. అభయ చట్టము 376A ఉంది, 376D ఉంది. కానీ అవి ఏం చట్టాలు? ఆ లొసుగులు తీసుకొని ఇంకా నిర్భయంగా తిరుగుతున్నారు. కాబట్టి ఈ చట్టాలు 21 డేస్లోనే వచ్చేటట్లు ఈ దోషికి కంపల్సరీ శిక్ష పడేటట్లు పడాలని చెప్పి చట్టం తీసుకురండి. దానికి అందరూ సహకరిస్తారు ప్రజలు. శుభం భూయాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏమైతే మన డాక్టర్ పైన అత్యాచారం జరిగిందో వాళ్ళని కఠినంగా ఎంత తొందర అయితే అంత తొందరగా శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళు ఎంతో తొందరగా అంత ఫాస్ట్గా తీసుకొని వాళ్ళని శిక్షిస్తే బాగుంటుంది. ఇంకోటి డాక్టర్లకు సేఫ్టీ లేకుండా పోయింది. ఏ వృత్తి ఎటువంటిది అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటే ఒక 100 మందిని జీవిస్తాడు డాక్టర్ పైన. కాబట్టి అటువంటి వాళ్ళని మీరు చంపేస్తే 100 మంది కూడా చనిపోయినట్టుంది కదా. అది ఒకటి ఆలోచన చేయాలి, ప్రజలు కూడా గమనించాలి. డాక్టర్ అంటే ఒక దేవునితో సమానం. కాబట్టి దయచేసి ఇటువంటి మళ్ళొకసారి పునరావృతం కాకుండా లేడీస్ పైన ఇటువంటి హీనమైన చర్యలు చేసుకోకుండా వాళ్ళని ఖచ్చితంగా 24 గంటల లోపల యాక్చువల్గా చేస్తే వాళ్ళని శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా ఇంకోరు కూడా పునరావృతం చేయకూడదు. అరే డాక్టర్ అంటే భయపడాలి, వాళ్ళని దగ్గరకు పోకూడదు. వాళ్ళ దగ్గరకు పోతే ఏ విధంగా మనం ఇచ్చేస్తారు, శిక్షిస్తారు అనేది ఒకటి గుర్తుండిపోవాలని నేను ప్రభుత్వం కోరుతున్నాను. PMT యూనియన్ తాండూర్ సంఘం అధ్యక్షుడిని. ఇది ఏదైతే జరిగిందో కలకత్తాలో డాక్టర్ మేడం గారికి, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎక్కడ పోయినా ఇప్పుడు సమాజంలో లేడీసే ఏ దాంట్లో అయినా ముందుండి చేస్తున్నారు. ఇలాంటిది ఒక డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. డాక్టరే ఒక మళ్ళీ ఆమె లేడీస్ ఉన్నందుకు తల్లితో సమానం, చెల్లెతో సమానం. అలాంటిది అవన్నీ ఏది మానవత్వం లేకుండా ఈ విధంగా చేసినందుకు చాలా బాధాకరమైన విషయం. ఆ వ్యక్తి ఎవడో వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి గట్టిగా అని పోలీసులు కానీ మరి గవర్నమెంట్ కానీ చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నాను.